వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని అర్బన్ ప్రాంతంలో గల 8 డివిజన్లలో 488.60 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులు చేపట్ట మంత్రి వేణుగోపాలకృష్ణ. పారిశుధ్యాన్ని మరింత మెరుగుపరిచే దిశగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని అర్బన్ ప్రాంతంలో 8 డివిజన్లలో 488.60 లక్షల రూపాయలతో పలు డ్రైన్లు, అంతర్గత రహదారులు వంటి పలు నిర్మాణ పనులకు సంబంధించి భూమి పూజ, శంకుస్థాపనల కార్యక్రమాల్లో మంత్రి వేణుగోపాలకృష్ణ స్థానిక నాయకులు, అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ పారిశుధ్యాన్ని మరింత మెరుగుపరిచే దిశగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని, ఇందులో భాగంగా ఇప్పటికే 10 కోట్ల రూపాయలతో పనులు చేపట్టడం జరిగిందన్నారు. అదేవిధంగా అమృత్ ద్వారా మరో 18 కోట్లతో డ్రైనేజ్, త్రాగునీటి కొరకు అనేక కార్యక్రమాలు చేపట్టామని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట నగర పాలక సంస్థ ఎస్ఈ పాండురంగారావు, స్థానిక నాయకులు, నగర పాలక సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన 8 వార్డుల్లో పలు డ్రైనేజ్ నిర్మాణాలు, రోడ్ల నిర్మాణాల కోసం 4,80 లక్షల రూపాయలతోటి భూమి పూజ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఏ పనిని చేపట్టినా దానికి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్, తర్వాత టెండర్ ప్రొసీజర్స్ అన్నీ పూర్తయిన తర్వాత ఈ పనుల యొక్క ప్రాధాన్యతను గుర్తించి అతి త్వరలో వీటిని పూర్తి చేయాలనేటువంటి లక్ష్యం. అంటే ఇప్పుడు ప్రాచీన కాలంలో నిర్మించినటువంటి ట్రైన్లు పొంగిపోవడం కానీ, ట్రైన్ పైన కవర్ స్లాబ్స్ కరెక్ట్గా లేని కారణాలు కానీ ఇవన్నీ గుర్తించడం జరిగింది. దానికి సంబంధించినంత వరకు 4,80 లక్షల రూపాయలు సుమారుగా ఈ 8 వార్డులకు సంబంధించినటువంటి అనేక చోట్ల డ్రైనేజ్ నిర్మాణాలకి, రోడ్ల నిర్మాణాలకి భూమి పూజ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానంగా మున్సిపల్ పరిధిలో, అలాగే గ్రామీణ పరిధిలో పారిశుద్ధ్యం మీద ప్రధానమైనటువంటి దృష్టి పెట్టిన కారణం చేత వచ్చిన నెల 15 రోజుల్లోనే సుమారుగా కార్పొరేషన్ పరిధిలో 10 కోట్ల రూపాయలతోటి పలు శంకుస్థాపనలు చేపట్టడం జరిగింది. అందులో ప్రధానమైనటువంటిది డ్రైనేజ్ నిర్మాణానికి, అలాగే అమృత్లో ఒక 18 కోట్లతోటి డ్రైనేజ్ నిర్మాణం జరగాల్సి ఉంది. దానితో పాటుగా త్రాగునీటి సౌకర్యాలని మెరుగుపరిచేటువంటి కార్యక్రమానికి కూడా శ్రద్ధ వహించాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమంతో పాటు, సంక్షేమం అయితే అల్టిమేట్, భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా అది ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు సరిపోదు అన్నట్టుగా, అలాగే రాజకీయపరమైన సోషల్ ఇంజనీరింగ్లో కానీ, సామాజిక స్పృహతో పాలించడంలో వారే సాటి, దానితో పాటుగా అభివృద్ధికి సంబంధించినటువంటి పలు కార్యక్రమాలు చేపట్టడంలో కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చేయడం జరిగింది. ఇది రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ప్రజలకు మంచి శుభ పరిణామం.